హలో అండి. ఇవాళ చికెన్ బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది చేయడం చాలా ఈజీ అండి. కొన్ని కొలతలు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చండి. మనకు ఇక ఇంట్లో బిర్యానీ చేయడం రాదు, తినాలి అని అనిపిస్తే రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన తర్వాత మీరు చిటికీలోనే బిర్యానీ ఇంట్లోనే చేసి పారేస్తారు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి, నిమ్మకాయలు తీసుకోవాలి. తర్వాత చికెన్ని బాగా కడిగి అందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం, పెరుగు మొత్తం వేసి చాలా బాగా గార్నిష్ చేసుకోవాలండి. బాగా బిర్యానీ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ని ఎంత బాగా కలుపుకుంటే బిర్యానీలో అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. బిర్యానీకి ఎంతసేపు మనం ఎంత కలిపితే అంత టేస్టీగా చక్కగా చాలా 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 టేస్టీగా వస్తుందండి. ముందుగా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని కలిపి పెట్టుకోవడం అనేది ముందుగా ఒక గంట 2 గంటల ముందు కూడా కలిపి చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఈ చికెన్ని మనం మసాలాలో ఎంత బాగా ఊరితే చికెన్ బిర్యానీ అంత బాగా వస్తుంది. దీన్ని కొంతమంది అయితే చక్కగా రాత్రి మ్యారినేట్ చేసుకొని ఉదయంకి మధ్యాహ్నానికి చక్కగా బిర్యానీని ప్రిపేర్ చేసేస్తారు. తర్వాత లాస్ట్లో మనం 4 పలకలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీకి ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు తయారు చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి అందులో 2 కట్ చేసిన ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు అండి, మామూలుగా కాదు, ఉల్లిపాయలని అందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. మామూలుగా అయితే మాత్రం బిర్యానీ టేస్ట్గా ఉండదు. ముందే చెప్తున్నానండి మీకు. ఉల్లిపాయలు ఎంత దూరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే చూడండి ఎలా కరకరలాడేలా తయారు చేశానో అలా ఉండాలండి. లేకపోతే మాత్రం బిర్యానీ టేస్ట్ రాదు. తర్వాత మనం ఉల్లిపాయలు ఎలాగైతే వేయించుకున్నామో ఆ ఆయిల్లో నుంచి ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత అందులోనే బాదం, జీడిపప్పు, కొద్దిగా గరం మసాలా పౌడరు వేసి చక్కగా దోరగా వేయించుకొని అవి కూడా తీసి మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మనం అన్నిటినీ ఒక మిక్చర్లా తయారు చేసుకోవాలి. అందులోనే ఆ ఉల్లిపాయల్లోనే పుదీనా, కొత్తిమీర, లవంగ, పట్టా పౌడరు మొత్తం కలిపి ఒక మిక్చర్ లాగా ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. ఆ